Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic of today is raising up Ebenezer. To raise up Ebenezer. Ebenezer ధ్వజాన్ని నిలబెట్టుట. Text is from the first book of Samuel, chapter 17, verse 12. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకు మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మన సహాయం చేస్తని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టెను. ఎబెనెజర్ సహాయపు రాయి, స్టోన్ ఆఫ్ హెల్ప్. గతంలో మనం ధ్యానం చేశాం. ఇశ్రాయేలు ప్రజలు ఆత్మీయంగా మేలుకొని నిర్జీవ స్థితి నుండి వాళ్ళ ఉద్యోగ స్థితిలోనికి ప్రవేశించి పూర్ణ హృదయంతో దేవుని మలుకున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. సమూయేలు ప్రవక్త సెలవిచ్చారు, మా నిమిత్తం ప్రార్థన చేయమని చెప్పారు. ఆ రీతిగా ప్రార్థన చేయగా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరిమించే తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత ఫిలిస్తీయులు ఓడిపోయారు. తరిమి హతం చేస్తే ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు ఆ సందర్భంలో ఫిలిస్తీయుల మీద విజయం పొందడానికి దేవుడు సహాయం చేశాడు. ఎబెనెజర్. ఇందాక ఈ పాట మనం ఎబెనెజరే ఎబెనెజర్ పాట చాలా చక్కగా పాపులర్ సాంగ్ వింటూనే ఉన్నారు. చాలా మంచి పాట ఎబెనెజర్. కానీ ఆర్ వి రైజింగ్ అవర్ ఎబెనెజర్? మన సహాయపు ఒక రాయి తీసి మిస్పాకు దాని మధ్య నిలిపి రైజింగ్ అప్ ఎబెనెజర్. మన జీవితాల్లో వి షుడ్ సెట్ అప్ అవర్ ఎబెనెజర్ ఆల్వేస్. నీ జీవితంలో దేవుడు సహాయం చేశాడంటే సెటప్ అన్ ఎబెనెజర్. రైజింగ్ ఎబెనెజర్ ఇన్ ఎవరీ ప్లేస్. ప్రతి స్థానం ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు, విజయం ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు. సెటప్ యువర్ ఎబెనెజర్. You might have forgotten to raise your Ebenezer. దేవుడు సహాయపడినా మేలు చేసినా యు ఆర్ నాట్ రిమెంబరింగ్, యు ఆర్ నాట్ సెటింగ్ అప్ యువర్ ఎబెనెజర్. ఎన్ని ఎబెనెజర్స్ మనం సెటప్ చేయాలో నిలబెట్టాలో ఒక్కసారి మనం తలంచినట్టయితే మన ఊహకు అందదు. మెనీ ఎబెనెజర్ వాట్ సెటప్. సహాయం చేసిన ప్రతి చోట నీవు ఎబెనెజర్ నిలబెట్టాలి. Remembering God's deliverance, the people of Israel set up an Ebenezer. దేవుడు ఫిలిస్తీయుల చేతుల నుండి విడుదల కలగజేసినందుకు వారు raised their Ebenezer. ఇంతవరకు hitherto the Lord has helped us. This is my Ebenezer. Because God has delivered us from the clutches of Philistines. ప్రభు మన పాపం నుండి బానిసత నుండి విడుదల దయచేశాడు, విమోచించాడు. God has saved you, rescued you. Are you setting up your Ebenezer? Acknowledge God's sovereignty. దేవుని యొక్క సార్వభౌమతను గుర్తించి ఎవరు సెటప్ రైజ్ అప్ యువర్ ఎబెనెజర్. Victories are a gift from God, not merely the result of human power. మనము మన స్వశక్తితో ఏ విజయాన్ని పొందుకోలేము. మనం విక్టరీస్ ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. విజయాలు దేవుడు ఇచ్చిన వరములు కాబట్టి మన ద్వారా కలిగినే కాదు, అది దేవుని వరము కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అపొస్తలుడైన పౌలు అన్న అన్నిటిలో మాకు అత్యధిక విజయము కలగజేస్తున్న దేవునికి స్తోత్రం అంటాడు. కాబట్టి సెటింగ్ ఫర్ ఎబెనెజర్, అక్నాలజింగ్ గాడ్స్ విక్టరీస్. Number 3, encouraging others to remain faithful to our
క్రియేటర్, మన సృష్టికర్త దేవునికి మనము నమ్మకముగా జీవించుట, రిమైన్ ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవునికి నమ్మకంగా ఉంటానని తీర్మానించుకుంటా. దిస్ ఇస్ మై ఎబెనేజర్, ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ రిమైన్ ఫెయిత్ఫుల్ టు మై గాడ్ హస్ డైడ్ ఫర్ మై సిన్స్, హస్ రెస్క్యూడ్ మీ, హస్ సేవ్డ్ మీ, హస్ గివెన్ విక్టరీస్. నన్ను విమోచించి అనేక విజయాలు ప్రసాదించిన దేవునికి ఇదిగో ఐఎమ్ సెటింగ్ అప్ మై ఎబెనేజర్. God has healed me. That's why I'm setting up my Ebenezer. ప్రభు స్వస్థపరిచాడు. Where is your Ebenezer? ఎక్కడ నీ సహాయపు రాయి నిలబెట్టావా? ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు రాయి నిలబెట్టారు. అక్కడ దేవుడు వారికి అనుగ్రహించిన అత్యధిక విజయాన్ని చూసి వారు సెటప్ ఎబెనేజర్. ఇంతవరకు యెహోవా మాకు సహాయం చేసి చెప్పి జనవరి మాసం మొదలుకొని నవంబర్ మాసం చివరిలో మనం ఉంటున్నాం. నీ ఎబెనేజర్ నువ్వు నిలబెట్టావా? దేవుడు సహాయపడ్డాడే, స్వస్థపరిచాడే, విజయం ఇచ్చాడే, అన్నిలో సహాయం చేశాడే. అనుక్షణం నువ్వు నీ ఎబెనేజర్ నిలబెట్టాలి. ఆ రీతిగా ఎబెనేజర్ నిలబెట్టడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడా, నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. నేను మర్చిపోతున్నాను. we are not setting our Ebenezer, even though we received help from you. నీ సహాయం పొందుకున్నప్పుడు కూడా ప్రభువా, failed to raise up our Ebenezer. మా ఎబెనేజర్ను నిలబెట్టలేకపోయాము నాయన. నీటి నుంచి ఆ సహాయపు రాయి మీరని ఎబెనేజర్ నిలబెట్టడానికి మీ ఆత్మశక్తి భగవంతుడు మీ స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన కన్యుని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.